అర్ధరాత్రి మరింత గాఢమైంది. అడవి గుండెలోకి మరింత లోతుగా ప్రవేశిస్తున్నాడు మహారాజు విక్రమార్కుడు. చుట్టూ ఉన్న చెట్లు చీకటిలో నల్లని సైనికుల్లా నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. గాలి ఒక్కసారిగా చల్లగా వీచి అతని వస్త్రాలను తాకింది. దూరంగా ఎక్కడో గంగిరెద్దు మోగినట్టు ఒక గంభీర శబ్దం వినిపించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ విక్రమార్కుడు తన భుజంపై వేలాడుతున్న బేతాళుడిని మరింత బిగించి పట్టుకున్నాడు. బేతాళుడు మెల్లగా నవ్వాడు. రాజా విక్రమా, ఇప్పటివరకు నేను నీకు స్నేహం, ప్రేమ, న్యాయం గురించి పరీక్షలు పెట్టాను. కాని ఈరోజు నీ హృదయాన్ని అత్యంత లోతుగా గుచ్చే కథ చెబుతాను. రాజధర్మం గొప్పదా లేక తండ్రి హృదయం గొప్పదా చెప్పు చూద్దాం. విక్రమార్కుడు నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు. బేతాళుడు కథ ప్రారంభించాడు. సూర్యగిరి అనే రాజ్యంలో రుద్రసేనుడు అనే మహారాజు ఉండేవాడు. అతను ధర్మపరుడు, ప్రజల కోసం ప్రాణం పెట్టే నాయకుడు. అతని పాలనలో రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది. ప్రజలు అతన్ని దేవుడిగా గౌరవించేవారు. కాని అతని జీవితంలో ఒకే ఒక బలహీనత ఉంది. అతని ఏకైక కుమారుడు యువరాజు ఆదిత్య. ఆదిత్య తెలివైనవాడు, ధైర్యవంతుడు. కాని అతనిలో ఒక లోపముంది. అతను అతిశయ గర్వంతో ఉండేవాడు. తన రాజకుమారుడి స్థానం కారణంగా తనకు ఏ తప్పు చేసినా శిక్ష పడదని అనుకునేవాడు. రాజు రుద్రసేనుడు ఈ విషయాన్ని గమనించి తన కుమారుణ్ణి సరిదిద్దడానికి ప్రయత్నించాడు. ఒకరోజు ఆదిత్య వేటకు వెళ్ళాడు. అతనితో కొంతమంది సైనికులు కూడా ఉన్నారు. అడవిలో వేటాడుతూ ఒక పేద రైతు కుమారుణ్ణి గుర్రంతో ఢీకొట్టాడు. ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్థులు యువరాజును ఆపి ప్రశ్నించగా ఆదిత్య కోపంతో వారిని బెదిరించాడు. నేను యువరాజును, నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు అన్నాడు. గాయపడ్డ బాలుడు మరుసటి రోజు మరణించాడు. గ్రామంలో దుఃఖం అలుముకుంది. రైతులు రాజసభకు వెళ్లి న్యాయం కోరారు. సభలో ఉద్రిక్తత నెలకొంది. రాజు రుద్రసేనుడు ఈ విషయం విన్నప్పుడు గుండె పగిలిపోయింది. ఒకవైపు తన కుమారుడు, మరోవైపు నిరపరాధి రైతు కుమారుడు. రాజు విచారణకు ఆదేశించాడు. సాక్ష్యాలు స్పష్టంగా చూపించాయి, తప్పు ఆదిత్యదే అని. అతని నిర్లక్ష్యం, అతని అహంకారం ఒక ప్రాణాన్ని బలికొనింది. సభలో మంత్రులు చర్చించారు. కొందరు అన్నారు, యువరాజు తప్పు చేశాడు, కాని అతను భవిష్యత్తు రాజు. అతన్ని శిక్షిస్తే రాజ్యం అస్థిరమవుతుంది. మరికొందరన్నారు, ధర్మం ముందు ఎవరూ పెద్దవారు కాదు అని. రాజు రుద్రసేనుడు రాత్రంతా నిద్రపోలేదు. తన కుమారుడి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అతని నవ్వు, అతని మొదటి అడుగులు, అతని మొదటి మాట. కాని వెంటనే రైతు తండ్రి బాధ గుర్తొచ్చింది. తన కుమారుణ్ణి కోల్పోయిన ఆ వృద్ధుడి కన్నీళ్లు అతని హృదయాన్ని కదిలించాయి. మరుసటి రోజు సభలో రాజు తీర్పు చెప్పాడు. యువరాజు ఆదిత్య తన నిర్లక్ష్యంతో ఒక ప్రాణం తీసుకున్నాడు. ధర్మం ముందు రాజకుమారుడైనా సాధారణుడైనా ఒక్కటే. కాబట్టి అతనికి రాజ్య నియమాల ప్రకారం శిక్ష విధించబడుతుంది. సభలో నిశ్శబ్దం అలుముకుంది. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. తండ్రిగారు, మీరు నన్నే శిక్షిస్తారా అని అడిగాడు. రాజు కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. కాని స్వరం దృఢంగా ఉంది. నేను నీ తండ్రిని కావచ్చు, కాని ముందుగా ఈ రాజ్యానికి రాజును. ధర్మాన్ని కాపాడటం నా బాధ్యత అన్నాడు. ఆదిత్యకు శిక్షగా రాజ్య నిర్వాసం విధించారు. అతను 5 ఏళ్లపాటు రాజ్యం విడిచి వెళ్ళాలి. ఆ సమయంలో ప్రజలకు సేవ చేసి తన తప్పును సరిదిద్దుకోవాలి. రాజసభలో కొందరు రాజును ప్రశంసించారు, కొందరు విమర్శించారు. కాని రైతు కుటుంబం మాత్రం రాజుకు నమస్కరించింది. మీరు నిజమైన ధర్మరాజు అన్నారు. ఆదిత్య రాజ్యం విడిచి వెళ్ళాడు. కాలక్రమేణా అతను తన అహంకారాన్ని విడిచాడు. పేదల మధ్య జీవించి వారి కష్టాలు తెలుసుకున్నాడు. 5 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చేసరికి అతను మారిపోయాడు. వినయంతో, జ్ఞానంతో నిండిపోయి ఉన్నాడు. రాజు రుద్రసేనుడు తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నిజమైన యువరాజువు అన్నాడు. ఇక్కడ బేతాళుడు విక్రమార్కుణ్ణి చూసి నవ్వాడు. రాజా విక్రమా, చెప్పు, రుద్రసేనుడు తన కుమారుణ్ణి శిక్షించడం ధర్మమా లేక తండ్రిగా అతను కరుణ చూపాల్సిందా? రాజధర్మం గొప్పదా లేక తండ్రి ప్రేమ గొప్పదా? నువ్వు తెలుసుకొని కూడా మౌనంగా ఉంటే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమార్కుడు కొద్దిసేపు మౌనంగా నడిచాడు. చివరికి సమాధానమిచ్చాడు. బేతాళా,
రాజు ముందుగా తన వ్యక్తిగత భావాలను పక్కన పెట్టి రాజ్యధర్మాన్ని కాపాడాలి. ఒక ప్రాణం విలువ రాజకుమారుడి స్థానం కంటే ఎక్కువ. రుద్రసేనుడు తన కుమారుణ్ణి శిక్షించడం కఠినమైన నిర్ణయం, కాని అదే నిజమైన ధర్మం. అతను తండ్రిగా బాధపడ్డాడు, కాని రాజుగా న్యాయం చేశాడు. అదే అతన్ని మహారాజుగా నిలబెట్టింది. బేతాళుడు ఘోరంగా నవ్వాడు. విక్రమా, మళ్ళీ నువ్వు మాట్లాడావు. నీ సమాధానం సత్యమే, కాని నా నియమం ప్రకారం నేను మళ్ళీ చెట్టుపైకి వెళ్తాను అని చెప్పగానే అతను విక్రమార్కుడి భుజం నుంచి జారిపడి చెట్టుపై వేలాడాడు. విక్రమార్కుడు అలసట లేకుండా మళ్లీ చెట్టెక్కి బేతాళుణ్ణి పట్టుకున్నాడు. అతని ముఖంలో కఠిన సంకల్పం మెరిసింది. చీకటి మరింత గాఢమైంది, కాని అతని అడుగులు ఆగలేదు. బేతాళుడు ఈసారి కొద్దిగా గంభీరంగా అన్నాడు, రాజా, నీ ధర్మబుద్ధి అపూర్వం, కాని ఇంకా చివరి పరీక్షలు మిగిలి ఉన్నాయి. సిద్ధంగా ఉండు. విక్రమార్కుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను ముందుకు నడిచాడు, భుజంపై బేతాళుడితో, చీకటిని ఛేదిస్తూ ధర్మాన్ని కాపాడే సంకల్పంతో. ఇలా రాజధర్మం మరియు తండ్రి ప్రేమ మధ్య జరిగిన ఈ ఘోర పరీక్షలో కూడా విక్రమార్కుడి న్యాయబుద్ధి ప్రకాశించింది. కాని బేతాళుడి కథలు ఇంకా ముగియలేదు. తరువాతి ఎపిసోడ్లో మరింత భయంకరమైన మరియు హృదయాన్ని కదిలించే ప్రశ్న ఎదురుకానుంది. ఈ కథ ఇంకా ముగియలేదు. తరువాతి భాగంలో ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.